బ్రో, మ్మ్. కన్వీనియంట్ స్టోర్స్ లో బిల్లింగ్ దగ్గర ఏదో అడుగుతారు కదా జపనీస్ లో, మ్మ్. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేయవా కొంచెం? ఓకే. సో మనకి కన్వీనియన్స్ స్టోర్‌లోను కానీ, లేదంటే ఏ సూపర్ మార్కెట్‌కి వెళ్ళినా కానీ, జపనీస్‌లో కొన్ని కామన్ ఫ్రేజెస్ అనేవి ఉంటాయి. అవి వాళ్ళు జపనీస్‌లో అడుగుతారు. వాటికి ఎలా ఆన్సర్ చేయాలి, ఏం అడుగుతారనేది వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కవర్ కావాలా అని అడుగుతారు. దాన్నే ఫుకురోవా గొయిరియో దెస్కా అని అడుగుతారు. ఓకే. ఫుకురోవా గొయిరియో దెస్కా అంటే కవర్ కావాలా అని అడుగుతారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రిసీట్. బిల్ అయిపోయిన తర్వాత రిసీట్ ఇస్తారు కదా, సో రిషితోవా గొయిరియో దెస్కా అని అడుగుతారు. రిసిప్ట్ లేదా రిసీట్ని రిషితో అంటారు. రిషితోవా గొయిరియో దెస్కా అని అడుగుతారు. తర్వాత ఇక్కడ మనకి స్టోర్స్లో అన్ని ఫుడ్స్ చల్లగా ఉంటాయి కదా, వేడి చేసుకోవాలంటే వాళ్ళు అడుగుతారు అత్తత్తమే మస్కా అని, అంటే వేడి చేసి ఇవ్వాలా అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ కార్డ్ అని ఉంటుంది జపాన్లో. అందరి దగ్గర పాయింట్ కార్డ్స్ ఉంటాయి, మోస్ట్లీ జపనీస్ వాళ్ళ దగ్గర. ఈ కార్డ్స్ వల్ల వాళ్ళకి కొంచెం డిస్కౌంట్స్ వస్తాయి అన్నమాట. అందుకే పాయింట్ కాదు ఒమోచి దెస్కా అని అడుగుతారు, అంటే పాయింట్ కార్డ్ ఉందా అని చెప్పేసి. ఎందుకంటే దాని నుంచి పే చేస్తే వాళ్ళకి డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పేసి. ఓకే, ఇదంతా అర్థమైంది. మరి వాటికి రిప్లైస్ ఎలా ఇయ్యాలి? ఒకవేళ నీకు ఏదైనా కావాలంటే ఎస్ చెప్పాలి లేదా నో చెప్పాలి. సో ఎస్కి అయితే హై ఒనిగాయిషిమస్ అనాలి. హై అనకపోయినా పర్వాలేదు, ఒనిగాయిషిమస్ అంటే ఎస్ ప్లీజ్ అని చెప్పేసి. ఓకే. దైజోబు దెస్ అంటే ఓకే ఇట్స్ ఫైన్ థ్యాంక్ యూ అని. వద్దు అని దైజోబు దెస్ అంటే ఫైన్ అంటే వద్దు నాకు అని పొలైట్గా చెప్పడం అనమాట. కావాలంటే ఒనిగాయిషిమస్, వద్దు అంటే దైజోబు దెస్. ఓకే, అది. అర్థమైంది. ఇంకా చాలా అడుగుతారు, అవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ.